లక్ష్మీ పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి రెడీ అయ్యి మళ్ళీ మేము ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు టెంపుల్ టూర్ అయితే చేయబోతున్నాను. తూర్పుగోదావరి జిల్లా బిక్వోలు మండలం బిక్వోలు గ్రామంలో ఎన్నో ఏళ్ళ క్రితం వెలిసిన శ్రీ వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. ఆ విఘ్నేశ్వరుడు చాలా ప్రతిష్టమైనది, ఎందుకంటే కనుక ఇయర్కి ఒకసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే తీరని కోరిక అంటూ లేదు, ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చి ఆ టెంపుల్ని విజిట్ చేస్తారు. ఒక చిన్న పుణ్యక్షేత్రం కింద లెక్క. కుదిరితే మాత్రం వాళ్ళతో కూడా మాట్లాడించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను మొక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చేతులు జోడించి మనసులో ఉన్న కోరికని నెరవేర్చు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తాము. అలాంటిది ఈ టెంపుల్లో వచ్చేసి విఘ్నేశ్వరుడికి ఆ చెవిలో చెబితే ఖచ్చితంగా మన కోరికను ఖచ్చితంగా తీరుస్తాడని మన నమ్మకం. అండ్ అలానే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం, గరికగట్టి, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి దర్శనం చేసుకోవాలి. పంచ విశిష్టత గణపతి క్షేత్రాల్లో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం, అయినవిల్లి లాంటి వరసిద్ధి వినాయక ఆలయాలతో సరి సమానంగా గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం బిక్వోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. ఈ గుడికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. స్వయంభుగా వెలిసిన ఈ గణపతి క్రీస్తు శకం 9వ శతాబ్దంలోని తూర్పు చాణక్యులు పూజించారని ఇక్కడ శాసనాలు చెబుతాయి. అతిపెద్ద శిలా విగ్రహాల్లో ఇది ఒకటి. ఇప్పటికీ భూమిలో ఎంతవరకు ఉన్నదనేది అంతు చిక్కలేని విషయం. అండ్ అలానే ఇక్కడికి ఎంతోమంది తన కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి వచ్చి ప్రార్థించే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు. అండ్ అలానే నాగాభరణం, నాగ యజ్ఞోపవీతం, నాగమల్తాడు, బిల్లకట్టు పంచితో దర్శనమిస్తారు. ఈ వినాయకుడు యొక్క తొండం చాలా విశిష్టమైనది, కుడివైపున ఉంటుంది. ఈ గుడికి ఎంతమంది భక్తులు వచ్చినా ఆ స్వామివారి చెవిలో కోరికలు చెప్పుకోవడం అనేది చాలా విశిష్టమైనది. చెప్పుకున్న కోరికలు పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా మనకి నెరవేరుతాయి. వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటారు. అలానే ఈ గుడి యొక్క ప్రతిష్టత ఏంటో తెలుసా? ఈ విఘ్నేశ్వరుడు భూమిలో ఉంటాడు. అది కూడా 1900 శతాబ్దంలో ఒక వ్యక్తికి కలలో కనిపించి తన ఉనికిని చాటాడు. ఆ తర్వాత విగ్రహం పైకి పెరుగుతూ ఉండడంతో ఇక్కడ ఉన్న స్థల పురాణం చెబుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే, మనం అనుకునైనా సరే అనుకోకుండా అయినా సరే 3 శివాలయాల్ని దర్శించి వెళ్తాం. అలానే ఈ విగ్రహం ఒక ప్రతిష్టత ఇంకొకటి ఏంటో తెలుసా? ఈ విగ్రహం వచ్చేసి 900 నాటి సంవత్సరాల క్రితం విగ్రహం. అండ్ అలానే ఇక్కడ ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన గరికగడ్డతో మాలలు వేస్తారు. అలానే ఇక్కడ ఈ వినాయక చవితికి 9 రోజులు కూడా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక మనసులో మనస్ఫూర్తిగా అనుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థించండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకైతే కోరిక ఖచ్చితంగా నెరవేరింది. సో నేను కడుపుతో ఉన్నప్పుడు 7వ నెల కడుపుతో ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. నాకు ఒక పండంటి ఆడబిడ్డ కావాలి అని చెప్పేసి నా కోరిక నిజంగా నెరవేరింది. సో ఇప్పుడైతే మేము ఈ దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి కూడా వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక 108 శివాలయాలలో ఇది ఒక అద్భుతమైన ప్రతిష్టమైన గుడి అని చెప్పచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి గోగులేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి, గోగిలింగేశ్వర, చంద్రశేఖర స్వామి ఆలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. అలానే దీనికి ఒక పెద్ద చరిత్రే అని చెప్పచ్చు. పెద్దాపురం రాజోత్సవాయ సూర్యనారాయణ తిమ్మ గణపతి గోగులేశ్వర స్వామి ఆలయంలో కుమారస్వామి ఆలయం నిర్మించబడ్డారు. ఈ ఆలయంలో ఇప్పటి సగతి సిద్ధంగా ఏర్పడిన పుట్ట దర్శనమిస్తుంది. గోగులింగేశ్వర స్వామి ఆలయంలో
మొత్తం మనం ఎన్ని విగ్రహాలను దర్శించుకుంటాము అంటే గణపతి, భద్రకాళి, సమేత వీరభద్రుడు, గోగిలింగేశ్వరుడు, కుమార సుబ్రహ్మణ్యం స్వామి కలిగి ఉన్నారు. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం దక్షిణముఖంగా దర్శిస్తాము. అందుకు ఈ ఆలయానికి కుజక్షేత్రంగా పేరు వచ్చింది. పళనిలోని సుబ్రహ్మణ్యం స్వామి కూడా దక్షిణముఖంగా దర్శనమిస్తారు అని, దేశంలో ఈ 2 దేవాలయాలకి మాత్రమే కుమారస్వామి, సుబ్రహ్మణ్యం స్వామిగా దర్శనమిస్తారు అని, ఈ దేవాలయంలో పూజలు, అభిషేకాలు నిర్వర్తిస్తే కనుక మనకి కుజదోషాలు అలానే కాలసర్ప దోషాలు లాంటివి తొలగిపోతాయని భక్తులు తప్పకుండా నిర్వర్తిస్తారు. అలానే ఈ గుడి యొక్క ప్రత్యేక ప్రతిష్టత ఏమిటి అంటే, ఈ గుడిలో ఆ కుమారస్వామికి ఎంతో ఇష్టమైన మంగళవారం ఎన్నో అభిషేకాలు చేస్తారు. పెళ్ళి కాలేని వాళ్ళకి కూడా ఫలానా ఇన్ని వారాలు అని చెప్తారు. చక్కగా మనం నిర్వర్తిస్తే కనుక పెళ్ళి కాలేని వాళ్ళకి చక్కగా పెళ్ళి అవుతుంది. అలానే సంతాన యోగం కలగలేని వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడున్న వారు తెలియజేశారు. అలానే ఈ గుడి యొక్క చాలా పవిత్రత, విశిష్టత ఏంటి అంటే కనుక ఇది ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ గుడిలో సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టకి నాగుల చీర వేసి పరమ భక్తితో కొలిచినట్లయితే ఆ చీర మనం కట్టుకుని గుడి ఆలయం వెనకకు వెళ్ళి పడుకుంటే కనుక ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది అని చెప్పేసి నమ్ముతారు. అలానే ఇక్కడ చాలామందికి చాలా చోట్ల జరిగింది. ఎవరి నమ్మకం వారిది. నమ్మకంతో వెళ్ళండి, నిజంగా ఫలితం దక్కుతుంది. అంతేకాదండి, ఇక్కడ ఇంకొక చిన్న విశిష్టత ఉంది. దేశంలోంచి నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటారు. కొన్ని వేల మంది వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ కూడా ఇల్లే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి మంగళవారం ఎవరైతే అభిషేకం చేయించుకున్నారో వాళ్ళకి మాత్రం ఎలాంటి నూనె వస్తువు లేకుండా చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. అలానే ఇక్కడ కనిపిస్తున్న గణపతి, ఆ పరమశివుడు, అలానే భద్రకాళీదేవి, సుబ్రహ్మణ్యం స్వామి, కుమారస్వామి వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మనం ఒక్క 10 నిమిషాలు మనస్ఫూర్తిగా మనసారా ఆ దేవుని ప్రార్థిస్తే మనకి, మన కుటుంబ సభ్యులకి అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి మనం నమ్మకంతో వెళ్తే ఏది కూడా అపనమ్మకం అవ్వకుండా ఉంటుంది. అలానే ఇక్కడ వచ్చేసి అసలు సంధ్య వేళలో టెంపుల్కి వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకుంటే కనుక మనం అనుకున్నది అనుకున్నట్టు ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలానే ఆ దేవుడితో పాటు మనం కూడా ప్రయత్నం చేస్తే ఫలితం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా సంధ్య వేళల్లో గుడికి వెళ్ళండి. అలానే ఇక్కడ ఈ గుడిలో మొక్కులు చెల్లించుకోవాల్సిన వారు తులాభారం అండ్ అలానే తలనీలాలు కూడా ఈ గుడిలో ఇచ్చుకోవచ్చు. అలానే ఎంతోమంది సంతాన ప్రయత్నం కోసం ప్రయత్నించే వాళ్ళు ఒక్కసారి వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ అలానే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. నాకు తెలిసినవి, నేను విన్నవి అయితే మీతో షేర్ చేశాను. టెంపుల్స్లో అయితే వీడియో అసలు షూట్ చేయనివ్వట్లేదు. బట్ చిన్నగా అట్లా పర్మిషన్ తీసుకుని ఒక 1 minute తీసేసుకోమన్నారని చెప్పేసి మీతో అయితే షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం అట్లా తీసేసానంతే. వీలైతే మాత్రం ఖచ్చితంగా మిగతా వీడియోస్ అన్నీ నచ్చినట్టే వీడియో తీసానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో చివరిలో లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి తీర్థయాత్రల ముచ్చట్లు అత్తమ్మతో వ్లాగ్ అయితే కమింగ్ సూన్లో వచ్చేసింది. వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.